24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సుమన్ టీవీ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఉన్న మన ఇక్కడ ఈరోజు జరిగినటువంటి విషాదకరమైన సంఘటన. ఒక 26 సంవత్సరాల మహేందర్ రెడ్డి లండన్లో హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. వారి తండ్రి గారు, తల్లి గారు రోజున మిన్నంట ఇక్కడ ఇట్లా జరిగింది. నాకు అదే ఈ ఇష్యూ మా కుటుంబానికి, మా ఇంట్లో అందరినీ ఇది ఒక బాధ పెట్టే కార్యక్రమం. ఎంత కష్టపడి వాడు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ మంచి ఫస్ట్ క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్, దాన్ని బేసిక్ తీసుకొని వానికి 3వ తరగతి నుంచి వాడిని హాస్టల్లో వేయించి వాడు మళ్ళీ యూకే పోతాంటే సుతా నేను యూకే డబ్బులు ఖర్చు పెట్టించి యూకే పంపించి అక్కడ సుతా మంచి చదువుకొని 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దాంట్లో ఉన్న సబ్జెక్టులన్నీ బయటకు వెళ్ళి ఇంత చిన్న పార్ట్ టైం చేసుకుంటా ఆ సబ్జెక్టులు మొత్తం వెళ్ళి 30 తారీఖు నాడు లాస్ట్ అయితే 30 తారీఖు నాడు పేమెంట్ కట్టాలా డాడీ అంటే 27 తారీఖు నాడు ఫోన్ చేసి నాకు 2 రోజుల్లో కూడా పేమెంట్ నాకు ఆప్షన్ ఉంది, నాకు కట్టాలంటే 3,50,000 రూపాయలు ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించి 30 తారీఖు నాడు పేమెంట్ కట్టి సక్సెస్ఫుల్గా రిసిప్ట్లు పంపించి సక్సెస్ఫుల్ అయింది డాడీ. నాకు 2 సంవత్సరాలు నాకు వీసా పడ్డది, వర్క్ వీసా. నాకు ఇక నుంచి నువ్వు నాకు డబ్బులు పంపించకుండా అవసరం లేదు డాడీ, నేను నీకున్నా, నన్ను అర్థం చేసుకో, నేనున్నా నీకు, నేను ప్రతి నెల నీకు డబ్బులు పంపిస్తాను నాకు. తర్వాత మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయినాం. వాళ్ళ తమ్మునికి సుత ఒక ముచ్చట చెప్పిండు, అరే డాడీ నువ్వు ఎప్పుడు పైసలు అడగకురా, నేను డాడీని ఇబ్బంది పెట్టకు, నేను ఏమన్నా అవసరం అనుకుంటే సుత నేను పంపిస్తా అని చెప్పి తమ్మునికి సుత ధైర్యం చెప్పి, ఇంట్లో వాళ్ళ అమ్మకు సుత నేనున్నా అని ఒక ధైర్యం చెప్పి 30 తారీఖు అయిపోయిన తర్వాత దసరా 2వ తారీఖు అయిన తర్వాత 3వ తారీఖు నాడు మాకు విషాదగాథ, అంటే మా కుటుంబం, మా చరిత్రలో మాకు ఒక మచ్చ. ఎవరి మీద అయితే మేము ఆధార పెట్టుకుని ఉన్నామో, ఎవరి మీద అయితే మేము ఉన్నామో దాన్ని మా పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి నిరాశను తెలిపారు. ఎందుకంటే మాకు ఎంత బాధ అంటే వానికి మాకు 2వ తారీఖు నాడు ఇక్కడ మన ఇండియా టైం 12 గంటల 20 నిమిషాలకు మాకు ఫోన్ కాల్ వచ్చిందంటే దాంతో భయంతో లేచినాం. ఏమైందంటే పల్స్ పడిపోయిందని చెప్పినాక ఫస్ట్, తర్వాత ఏందని విచారం చేసే వరకు హార్ట్ తోటి చనిపోయింది అని మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇప్పటి వరకు మా మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని తలుచుకొని, మా పెద్ద కొడుకుని తలుచుకొని జీవిస్తున్నాం. కానీ ఈ బాధ అనేది మాకు తీరంలో మాకు ఎప్పుడైనా మా చరిత్రలో మేము బతుకున్నంత వరకు అసలు ఎందుకు బతికినాం అనేది నాకు అనిపిస్తుంది. నేను ఏం చేసినాం, మేము ఏం తప్పు చేసినాం, మాకు ఇంత దేవుడు ఇంత ఎందుకు ఇవ్వాలా, మంచి లైఫ్ సెట్ అయిన తర్వాత దేవుడు అనేటి వ్యక్తి ఎందుకు ఇవ్వాలనేది చాలా బాధ. ఎందుకంటే ఆ పేరు వస్తేనే కళ్ళకెళ్ళి నీరు వస్తుంది నాకు నిజంగా అసలు ఎందుకు బతకాలని అనిపిస్తుంది. ఇంత ఎదిగి ఇంత వేసిన తర్వాత ఇది చేయడం అనేది, దేవుడు అనేటోడు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు చాలా బాధ. మాకు దసరా తెల్లారు, మాకు నైట్ 12 గంటలకు, తర్వాత తెల్లారైన తర్వాత 3వ తారీఖు నాడు నైట్ 12 గంటలకు మాకు ఒక కాల్ వచ్చింది. అయితే విషాదగత కాల్. దానికి కాల్ వచ్చి మీ పెద్ద అబ్బాయి, మీ అన్న పల్స్ పడిపోయిందని మా కొడుకు చెప్తే ఇంటి కొడుకు వచ్చి వేరెక్కడ ఉంటే ఇంటి కొడుకు వచ్చి డాడీ పెద్ద అబ్బాయికి అన్నకి గిట్ట జరిగిందని చెప్పిన తర్వాత దాన్ని మేము చేసుకుంటే కరెక్ట్ మన ఇండియా టైం 12 గంటల 30 నిమిషాలకు హార్ట్ అటాక్ తోటి చనిపోయిందని వార్త తెలిసిన తర్వాత మేము మా కుటుంబం అంతా శోకసముద్రం ఉంది. ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి మంచి కాలేజీలో చదివించి, మంచి స్కూల్లో చదివించి, హాస్టల్లో చదివించి కొన్ని ప్రయోజనం చేసి వాని మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆ ఆశలన్నీ ఇవాళ మాకు నిరాశ కలిగించిండు. మాకు పెద్ద లోటు ఏర్పాటు చేసిండు.
మాకు అసలు మా ఇద్దరికి మా కుటుంబానికి విధాత గాథగా చేసిండు. ఎంతో బాధ కాదు, చాలా బాధాకరమైన మేము బాధలు ఉన్నాం. చివరిగా ఎప్పుడు మీతో మాట్లాడిండు? చివరిగా ఆ రోజు ఇండియా టైం 11 గంటలు, అక్కడ టైం 5 గంటలకు పొద్దున ఫోన్ చేసి డాడీ ఎక్కడున్నావు అన్నాడు. ఎందుకు రానంటే లేదు క్యాజువల్గా మాట్లాడతా డాడీ అన్నాడు. ఏమైనా పని అంటే ఏం పని లేదు డాడీ, పట్టిన క్యాజువల్గా చేసిన అని చెప్తే మరి నేను సాయంత్రం ఇంటికి అయినాక ఫోన్ చేస్తాను, గదే లాస్ట్ కాల్ మాకు థర్డ్ మ్యారేజ్. అదే రోజు మాకు ఫోన్ చేసిన తర్వాత 2 గంటలు 3 గంటల తర్వాత ఈ ఇష్యూ జరిగింది. అదేవిధంగా 30 తారీఖు నాడు వాని వీసా మన స్టూడెంట్ వీసా అయిపోయి వాడి ఎగ్జామ్స్ అన్నీ బయట వెళ్ళిండు కాబట్టి ఎగ్జామ్స్ వీసా అయిపోయి వర్క్ వీసా పడి ఆ రోజు సుతా 30 తారీఖు నాడు సుతా 3,50,000 మన ఇండియా 3,50,000 పేమెంట్ చేసుకున్నాడు. మేము పంపించాం. మాకు అది ఆ రోజు సుతా ఫ్రీగా మాట్లాడింది ఎప్పుడంటే అదే రోజు మాట్లాడింది 30 తారీఖు. డాడీ నాకు చాలా ఆనందంగా ఉంది, నా లైఫ్లో ఇది మంచి రోజు అన్నాడు. నాకు నాకేం డబ్బులు అవసరం లేదు, ఇక మీతోటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇచ్చేసి మీకు పంపిస్తా డబ్బులు అని అమ్మకు ధైర్యం చెప్పిండు, నాకు ధైర్యం చెప్పిండు. తమ్మునికి సుతా ఏమన్నా ఉంటే డాడీని పైసలు అడగకు, నన్ను అడుగు, డాడీని ఇబ్బంది పెట్టకు అన్నాడు. నాకు ఎందుకంటే ఇంట్లో అందరం చాలా ఆనందం చేసినాం. ఆ ఆనందం ఎన్ని రోజులు అంటే ఒకటే రోజు మిగిలిచ్చిండు. మాకు చాలా బాధ వేసి నా పెద్ద కొడుకు వెళ్ళిపోయిందంటే నేను చాలా అన్నిటికి కోల్పోయాను. 2 గంటల తర్వాత మీకు అంతకుముందు ఆ రోజు మీకు సాయంత్రం మీరు మాట్లాడారు, పొద్దున మాట్లాడారు 3 తారీఖు నాడు పొద్దున మాట్లాడాను 10:30 మాట్లాడితే క్యాజువల్గా ఫోన్ చేసినావా ఏమైనా పని అంటే క్యాజువల్గా ఫోన్ చేసిన డాడీ అంటే ఏమైనా పని అంటే ఏం పని లేదంటే మరి ఎవరో దగ్గర ఉన్నా నేను తర్వాత చెప్తాను చెప్తే సరే డాడీ సాయంత్రం చేయాలి. మీరు సాయంత్రం చేసినా? సాయంత్రం చేస్తే ఫోన్ కలవాలి, మీరు మాట్లాడాలి. చివరికి ఎప్పుడు మాట్లాడలేదు? అదే ఆయన మాట్లాడింది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరి ఆది శ్రీనివాస్ యొక్క కుడిభుజం అని చెప్పుకుంటారు. ఇక్కడ ఆయన ప్రధాన అనుచరుడుగా ఉంటాడు. ఆయనటువంటి బాధని మనం ఇక్కడ చూడలేకపోతున్నాం. ఏదైతే చనిపోయేక ముందు ప్రొద్దున 11 గంటలకు తన తండ్రి గారితో ఫోన్ చేసి డాడీ నేను ఇతడు మాట్లాడాలి అని చెప్పి సరే అని చెప్పి తన తండ్రి గారు ఏమన్నాడంటే నేను కొద్దిగా బిజీగా ఉన్నా, నేను మాట్లాడే పరిస్థితి లేను, సాయంత్రం నీకు ఫోన్ చేస్తా అని చెప్పినటువంటి అదే చివరిగా మాట్లాడేటటువంటి విషయంగా చెప్తున్నారు. మరి సాయంత్రం మళ్ళీ తండ్రి గారు ఫోన్ చేస్తే కలవలేదని చెప్తున్నాడు. రాత్రి ఫోన్ వచ్చి ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని చెప్పి అక్కడ అటువంటి డాక్టర్లు చెప్పినట్టుగా ఈయన మరి తండ్రి గారు చెప్తున్నారు. మరి ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మరి ఇక మాకు అదే చివరి చూపు. ఆయనని మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మరి మా ఆశలన్నీ అడియాశలైన ఈరోజు డాడీ నాకు విజా వచ్చింది, నాకు మీ కష్టాలు తీరినాయి, ఇప్పటికీ ఈ కష్టాలతోటి మీరు గట్టెక్కిర్రు అని చెప్పి వాళ్ళ తండ్రి గారితో చెప్పినట్టుగా వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు ఇక్కడ. మరి ఏదైతే నాకు విజా కావాలి డాడీ అని చెప్పి ఒక వారం రోజుల కింద నాకు డబ్బులు కావాలని చెప్పంటే 3,50,000 రూపాయలు ఆయన ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి విజా కూడా ఆయనకు కన్ఫామ్ అయింది. డాడీ మన కష్టాలు తీరినాయి, ఇక మా కష్టాలు లేవు అని చెప్పుకునే సందర్భంలోనే ఇటువంటి విషాదకాలం జరిగింది. నాకు బాధాకరము. ఇటువంటి బాధ నుంచి నేను తట్టుకోలేనని చెప్పి వారి తండ్రి గారు కానీ తల్లి గారు కానీ ఇక్కడ రోధిస్తున్నారు.